శివరాజ్, వదినా, నిషిక, అత్తయ్య అందరూ రండి. ఏమైంది జగదాత్రి? పోలీసులు ఎందుకు వచ్చారు? హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి వచ్చారక్క. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపిన నేరస్తుని తీసుకెళ్ళడానికి వచ్చారు. నాకు తెలిసిన హంతకురాలు 20 ఏళ్ల కిందే చనిపోయింది. ఆ మహాతల్లి తర్వాత మా ఫ్యామిలీలో హంతకులు నేరస్తులు ఎవ్వరూ లేరు. నిషిక, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు భరిస్తే నిజం అబద్ధమైపోతుందా? ఇన్స్పెక్టర్ గారు, ఈ ఇంట్లో వీళ్ళు చెప్తున్నట్టు హంతకులు ఎవరూ లేరు. ఉన్నారు. సూరిమామ సాక్ష్యాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూరిమామని చంపేశాడక్క. అబద్ధం. నేనెవరిని చంపలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది నీ పర్సే కదా యువరాజ్? ఈ ఐడి కార్డ్ చూడండి. ఇన్ని రోజులు నీ తప్పులన్నీ నీ డబ్బు వెనక, నీ పేరు వెనక, నీ ప్రతిష్ట వెనక ఉండిపోయాయి యువరాజ్. కానీ మర్డర్ చాలా పెద్దది. ఏ డబ్బు నిన్ను కాపాడు. మా అమ్మ జ్ఞాపకంగా నాకు మిగిలిన ఒక్క బంధాన్ని కూడా యువరాజు నా నుంచి దూరం చేశాడు. ఈ విషయంలో యువరాజుని ఎప్పటికీ క్షమించలేను.